ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట మారుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ పై సర్కారు తీరును నిరసిస్తూ ఆల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. దోపిడీకి చేస్తున్న యుద్ధాన్ని అడ్డుకోవాలని ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ మా కార్పొరేటర్లు, మా లీడర్లు, మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎల్ఆర్ఎస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో క్రమబద్ధీకరించుకోవడానికి పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మద్దతుగా ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ డీసీ ఆఫీస్ ముంగడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మనం కొన్ని రోజుల ముందుకెళ్దాం. కాంగ్రెస్ మొన్నటి దాకా మేము ఉచితంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫ్రీగా చేస్తామని చెప్పి ఇవాళ మాత్రం వాటిని పైసలు వసూలు చేయడానికి పూనుకున్న వైనాన్ని ఖండిస్తూ మేము ముందుకెళ్తాం. వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి నిలుస్తాం. ఈ 20,000 కోట్ల దోపిడీని, అంటే అది కూడా పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళు తెలుసో తెలియక ఒక ప్లాట్ కొనుక్కుంటే దానిపైన వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా క్రమబద్ధీకరించాల్సింది పోయి వాటిపైన ఎక్కువ పెద్ద ఎత్తున రుసుములు వసూలు చేయాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని గట్టిగా అడ్డుకుంటాం. మనము ఎలక్షన్ టైంలో చూసినాం. బట్టి విక్రమార్కుడు ఆయన ఏం చెప్పిండు, ఆయన ఇప్పుడు ఇవాళ మంత్రిగా ఉండి అప్పుడు ఏం చెప్పిండంటే మేము ఉచితంగా దీన్ని అమలు చేస్తామని చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉచితంగా వస్తామని చెప్పిండ్రు.